ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు ఎలాంటి రుచికరమైన వంట చేస్తారో చూద్దామండి. సో ఏం స్పెషల్ రెసిపీ చేస్తున్నారు మా కోసం? వెజ్ పన్నీర్ కబాబ్స్. వావ్, వావ్, ఇలాంటివి పేరు వింటేనే నోరు ఊరుతుంది. ఎందుకంటే డిష్ కూడా అలాగే ఉంటుంది. అవునా, ఎందుకంటే వెజిటబుల్స్ కాంబినేషన్ ఇంకా పన్నీర్ అది అనేది పన్నీర్ అంటే ఇంకా అసలు చాలా హిట్ చెప్పక్కర్లేదు. కాంబినేషన్ అని చెప్పొచ్చు యాక్చువల్ గా. అవునండి. దాంట్లో స్నాక్ ఐటమ్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. సో మరి వెజ్ పన్నీర్ కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. వెజ్ పన్నీర్ కబాబ్స్ కి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 లీటర్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, తరిగిన కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. వెజ్ పన్నీర్ కబాబ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ దీని ప్రాసెస్ ఏంటి? ఆ, ముందుగా మనం అంటే ఈ మసాలా మిశ్రమం రెడీ చేసుకోవాలండి. ఓకే, సో ఓకే. వీటిల్లో మనం ఈ వెజిటబుల్ ముక్కలు అలాగే పన్నీర్ ముక్కలు మ్యారినేట్ చేయాలా? ఓకే. సో పెరుగు బాగా క్రీమీగా చేసేసిన సో పెరుగు. ఈ అంటే పెరుగు ఎలా కొంచెం పుల్లటిది అయితే బాగుంటుందా, లేకపోతే మామూలుగా కమ్మటి పెరుగు అయితేనా? పుల్లగానే ఉంటుంది. పుల్లగానే ఉండాలా? ముక్కలకి టేస్ట్ బాగా పడుతుంది అనుకో. రుచికి సరిపడా ఉప్పు. ఓకే. సో మొత్తం కబాబ్స్ కి మనకి ఉప్పే కదా బాగా, ఐ మీన్ ముక్కలు పీల్చుకునేది కూడా. అవునండి. కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. గరం మసాలా పొడి, ఓకే. కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే. కొద్దిగా తరిగిన కొత్తిమీర కొత్తిమీర కూడా అందులోనే వేసుకోవాలి రాజు గారు? వేసేసుకోవాలి. పట్టేస్తుందా పడుతుందా? వీటికి? ఆ ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ వస్తే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, ఓకే. కొద్దిగా నిమ్మరసం ఉంది. ఓకే. పెరుగులో పులుపు కాకుండా నిమ్మరసం. నిమ్మరసం ఈ రెండింటి కూడా కొంచెం డిఫరెంట్ గా కొంచెం సో ఈ నిమ్మకాయ పులుపు అనేది కొంచెం అలా స్పెసిఫిక్ గా తెలుస్తూ తెలుస్తూ ఉంటుంది. అంటే మనం మామూలుగా బిర్యానీలో కూడా దమ్ బిర్యానీలో కూడా వాడుతూ ఉంటాం కదా, అవును. పెరుగు వేసుకున్నా నిమ్మకాయ వేస్తూ ఉంటాం. కాకపోతే చూసుకుని వేసుకోవాలి, మనకి పులుపు. అవును, ఆ, మరి మరి ఎక్కువ ఎక్కువగా పుల్లదనం కాకుండా. ఓకే. ఒకసారి బాగా కలిపేసి దీంట్లో చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, అలాగే క్యాప్సికమ్. ఓకే. ఓకే. సో అన్ని కూడా సేమ్ షేప్ లో ఉంటే మనకి బాగుంటుంది కదా. అవును. సేమ్ షేప్ సేమ్ సైజు అన్ని కరెక్ట్ గా ఉంటే బాగుంటుంది. అలాగే టొమాటోలు, అంటే ఇక్కడ మనం బెంగళూరు టమాటాలు వాడితే బాగుంటుంది. అవునవును. సో ఎందుకంటే ఇది బేస్ మనకు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మెత్తపడిపోకుండా ఉంటుంది. అవునండి. సో ఇప్పుడు మనం గింజలు తీసేసి ఓకే. సేమ్ అలా కట్ చేసుకున్నాం. ఆనియన్స్ కూడా సో ఇలా లేయర్స్ గా. ఓకే. జనరల్లీ కబాబ్స్ కి కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా రాజు గారు, చూడగానే తినాలనిపించేలాగా. అవునండి. ఓకే. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఓకే. ఓకే. ఇలా ఎంతసేపు మ్యారినేట్ చేస్తే బాగుంటుంది రాజు గారు? 15 నుంచి ఒక 20 నిమిషాల వరకు ఉండాలండి. ఓకే. సో నేను ముందుగా కొంచెం మ్యారినేట్ చేసి పెట్టాను. ఓకే. కంపల్సరీ కొంచెం, ఎందుకంటే మనకి మ్యారినేషన్ అంటే జస్ట్ ఆ టైం అనేది ఖచ్చితంగా ఉంటేనే మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న దానికి ఆ టేస్ట్ అన్ని వాడికి పడతాయి. అవునండి. ఇమీడియట్ గా చేసి వేసుకుంటే మనకి పెద్ద వేరియేషన్ ఏమీ ఉండదు. ఏమి ఉండదు, జస్ట్ కొంచెం ఆ ఉప్పు కారం ఏదో తెలుస్తా ఉంది, అంతే, అంతేకాని మిగతా ఫ్లేవర్స్ అన్ని ఏమి యాడ్ కావాలి. సో ఇక్కడ ఏంటంటే వీటన్నిటి కూడా మనం ఒక్కొక్కటిగా ఓకే టూత్ పిక్స్ తో గుచ్చేసుకోవాలి. ఇది ఆన్ చేయనా రాజు గారు? ప్యాన్ ఆన్ చేయండి. సో ముందుగా క్యాప్సికమ్. ఓకే. ఇంకా లైన్ మన చాయిస్ కదా. కలర్ వైజ్ పన్నీర్. ఓకే. తర్వాత ఆనియన్. సో ఒకటి సాఫ్ట్ గా, ఒకటి కొంచెం అలా క్రిస్పీగా ఉండేవైతే మనకి బాగుంటుంది. అవునండి. చివరిగా టొమాటో. ఓకే. సో ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ముందుగా కొన్ని రెడీ చేసి పెట్టాను. ఓకే. ఓకే. సో వీటిని మనం కొద్దిగా ఆయిల్ వేసుకో. ఇది ఈవినింగ్ టైమ్స్ లో చాలా బాగుంటుంది. కానీ ఇలా ఎన్ని చేసుకుని తిన్నా చక్కగా మనకి అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇంకా చేసే వాళ్ళు కొంచెం ఓపిక ఉండాలి. కానీ అంటే వన్స్ మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే ఇది ఈ ప్రాసెస్ అనేది కొంచెం అన్ని ఒకసారి చేసేసుకోవచ్చు. అండ్ అలాగే అన్ని కూడా వెజిటేబుల్స్, పన్నీర్ ఇదే కాబట్టి చక్కగా ఈజీగా హెల్త్ కాన్షియస్ అనేది కూడా ఏమి ఉండదు. అంటే ఇంతే తినాలి అన్న లిమిట్ కూడా ఏమీ ఉండదు దీనికి. ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో అలా ఇలా స్పెషల్ గా చేసుకుంటే కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది.
గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి టాలెంట్ చూపించుకోవచ్చు చక్కగా చాలా చేసి. ఈజీగా చేసుకోవచ్చు Easy గా అండ్ టేస్టీ ఐటమ్స్ కూడా వాళ్ళకి రుచి చూపించినట్టు ఉంటుంది. అండ్ ఇలా వింటర్ ఇలా సీజన్స్ లో ఇంకా చాలా టేస్టీగా వేడిగా హ్యాపీగా తినేయచ్చు. సో రాజు గారు దీని ప్రాసెస్ ఇలాగేనా లేకపోతే ఇంకా మనము ఓవెన్ లో పెట్టి అలా చేసుకోవచ్చా? ఓవెన్ లో పెట్టి చేసుకోవచ్చు అండి, అలాగే గ్రిల్ కూడా చేసుకోవచ్చు. మామూలుగా ఐరన్ స్క్యూవర్స్ కూడా దొరుకుతాయి కదా, సో వాటి కూడా మనకు వచ్చేసి చేసేసుకోవచ్చు. మన అంటే మనం గ్రిల్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా విడిగా చేసేసి మనం మామూలుగా తుత్తితాలు గుచ్చేసుకోవచ్చు. యా, సెలెక్టివ్ గా గుచ్చేసుకుంటే అయిపోతుంది లాస్ట్. సో వాళ్ళకి కావాల్సిన ఫ్లేవర్స్ కావాల్సిన Add ఎలా చేసేసుకోవచ్చు. గుచ్చేసుకొని తీసేసుకోవచ్చు. ఓకేనా రాజు గారు? ఓకే అండి, రెడీ అయిపోయి. తీసేసుకోవచ్చా? చక్కగా వేగాయి అన్నీ కూడా. కొంచెం మనకి ఇలా బ్రౌన్ గా అయినా కూడా ఆ టేస్ట్ కూడా బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. ఆ రోస్టెడ్ టేస్ట్ అనేది ఓకే అండి. ఓకే. సో వీటి కాంబినేషన్గా చక్కగా తరిగేసిన ఉల్లిపాయలు మన కబాబ్స్ కి ఇలా ఆనియన్స్ చాప్ చేసుకొని చక్కగా కొంచెం నిమ్మరసం పిండుకుంటే అది మంచి కాంబినేషన్ కదా. కదా, సో వీటికి అన్నిటికీ అవి చేసి పెట్టేస్తాను. సో దీనికి ఆల్రెడీ నిమ్మకాయ పిండేశారా? నిమ్మకాయ పిండేసాను, కొద్దిగా చాట్ మసాలా కూడా వేసాను. ఫైనల్ గా వేస్తారా? మామూలుగా మనం లచ్చా సలాడ్ అంటాం కదా, అవునవును. సో అది ఇదండి. ఓకే ఓకే. సో ఇప్పుడు చాట్ మసాలా మళ్ళీ వేస్తారా రాజు గారు? ఈ కబాబ్స్ పైన కొద్దిగా వేసుకుంటే బాగుంటుందా? ఇంకొంచెం చట్పటాగా బాగుంటుంది. ఓకే. కొంచెం ఆ చట్పటా టేస్ట్ ఇష్టపడే వాళ్ళు లాస్ట్ లో ఇచ్చేయచ్చు, లేదంటే కూడా అలా తిన్నా కూడా బాగానే ఉంటుంది. బాగుంటుంది. వావ్. ఓకే, ఈ ప్లేట్ ఇలా ఎవరి ముందైనా పెడితే ఇంకా అసలు అంతే. ఓకే, మరి చూసారు కదండి, చాలా కలర్ఫుల్ గా వెజ్ పన్నీర్ కబాబ్స్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ కబాబ్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ పన్నీర్ కబాబ్స్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, తరిగిన కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పన్నీర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. తరువాత ఒక టూత్ పిక్ కి పన్నీర్, క్యాప్సికమ్, టొమాటో, ఉల్లిపాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా గుచ్చి పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై చాట్ మసాలా జల్లి సర్వ్ చేసుకుంటే వెజ్ పన్నీర్ కబాబ్స్ రెడీ.